ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని మీరు తప్పులు చేసిండ్రు, మీ తప్పులకు ప్రజలు శిక్ష విధించిండ్రు, ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు, ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వాటిని అమలు చేస్తుంది. అమలు చేయడానికి మీరు సహకరించండి. ఒకవేళ మీరు సహకరించము, మీ బుద్ధే మారలేదంటే మళ్ళీ ప్రజలు మళ్ళొక తీర్పు ఇస్తారు. ఆ హోదా కూడా మిగలదు చివరికి. కాబట్టి దయచేసి వీళ్ళు రాలే వాళ్ళు రాలే, అంతకంటే ముందు రాహుల్ గాంధీ గారు ఏం చేసిండ్రు, ఏం మాట్లాడినరు, ఏం హామీ ఇచ్చిండ్రు, ఏ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తున్నామో వీళ్ళు మాకు సూక్తులు చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. వాళ్ళ నాయకుని మొదట సభలో వచ్చి కూర్చోమన్నారు అధ్యక్ష. రాహుల్ గాంధీ వచ్చిండా లేదా, రాహుల్ గాంధీ ఆదేశం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ నిర్ణయాలన్నీ చేస్తాడా అధ్యక్ష? ఇంత ఇంపార్టెంట్ చర్చ జరుగుతుంటే బలహీన వర్గాలకు న్యాయం చెయ్యాలని 100 సంవత్సరాల నుంచి జరగని కులగణన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినందుకు ఏది ఏమైనా రాజకీయాలను పక్కన పెట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారు వచ్చి ఒక మంచి మాట, అయ్యా మేము చేయలేని పని ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేసింది, నేను అభినందిస్తున్నా అంటే వారి పెద్దరికం పెరిగి ఉండేది కదా అధ్యక్ష. వారేమో రారు, ఇక వచ్చిన ఆయననేమో గిట్లున్నాడు, ఎట్లున్నాడో మీకే కనిపిస్తుంది ఆ పైనుంచి. ఇట్లాంటి వాళ్ళందరినీ ఇందులోకి దోలి తాను జడ్డ కోతి అంట వనమల్ల జడ్చిందంట. అట్లనే ఉంది ఈ వ్యవహారం. కాబట్టి ఇప్పటికైనా మిత్రులు గంగ్ల కమలాకర్ గారికి నా సూచన, ఈ ఒక్క